వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం జెట్టివారిపల్లె క్లస్టర్ 2 పరిధిలోని జెట్టివారిపల్లె గ్రామంలో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజశేఖర్, యూనిట్ ఇన్ఛార్జ్ తుంగా నవీన్, కట్టా లోకేష్, బొల్లాపల్లి గుండయ్య, తెలుగు యువత నాయకులు ఎదోటి సందీప్ నాయుడు, జై సురేష్ కుమార్ రాజు పాల్గొన్నారు. మహానాడును నెల్లూరు పట్టణంలో నిర్వహించాలని రాష్ట్ర పోలిట్ బ్యూరో నిర్ణయించిన కానీ మోడీ గారి ఆలోచన ప్రకారం ఫ్యూయల్, డీజిల్ అండ్ పెట్రోల్ తగ్గింపులో భాగంగా వర్చువల్ మహానాడుగా చేయడం జరిగింది. ఈ వర్చువల్ మహానాడు వల్ల నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి సగటు కార్యకర్త స్థాయి వారికి ప్రతి ఒక్కరూ అందుబాటు అయ్యే విధంగా ప్రోగ్రామ్ను పార్టీ డిజైన్ చేసి ప్రతి క్లస్టర్లో ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో నాయకుల్ని, కార్యకర్తల్ని, గ్రామస్తుల్ని, ప్రతి ఒక్క ప్రజలందరినీ తండోపతండాలుగా ప్రతి ఒక్క క్లస్టర్ పరిధిలోకి తరలించి ఈ యొక్క మహానాడిని ఎంతో గొప్పగా విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ మహానాడు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పండుగ సందర్భంగా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు జెట్టివారిపల్లి గ్రామం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజబొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామంలో పట్టాలమ్మ అమ్మవారి ప్రాంగణంలో 168 మంది ఆదివాసీ జంటల సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు త్రిదండి చినజి శ్రీమన్నారాయణ రామానుజ, విద్యా నరసింహ భారతి, వీరధర్మజస్వామి, ప్రతాపస్వామి, కడియాల నవీన్ శర్మ తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి వధూవరులను ఆశీర్వదించారు. అందరూ కూడా తాతయ్య గారికి పెళ్లి జరిగితే ఇంత బాగా జరిగిందా, ఇంతమంది ఉన్నారా దాంట్లో అని అనుకోవాలా వద్దా? మరి అందుకే అదే ఇవన్నీ మీరు తీసుకోండి, అప్పుడు ఫోటో తీసుకుందాం మళ్ళీ ఇంకొకసారి. ఈ లోపల ఇక్కడ వచ్చినటువంటి మిగతా పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఆధ్వర్యంలో మన ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు 168 వివాహాలు జరిపించడానికి మన ట్రస్ట్ సభ్యులు ఎంతగానో కృషి చేసి ఈరోజు మన ప్రాంతానికి వచ్చి ఈరోజు నిజంగానే మన దగ్గరికి చిన్న స్వామీజీ గారు అడుగు పెట్టారంటే మన ప్రాంతం అంతా కూడా చాలా పుణ్యం చేసుకుందనే చెప్పాలి. నిజంగా ఎంతోమంది ఆయన ఆశీర్వాదాల కోసం ఆయన కలవాలని ఎంతోమంది పెద్ద పెద్ద విఐపీలు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్వామీజీ గారు మన దగ్గరకే వచ్చి ఈరోజు 168 మంది జంటలకి ఆశీర్వచనాలు ఇచ్చి వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. మన హిందూ ధర్మము కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా ముగిశాయి. నియోజకవర్గంలోని 10 క్లస్టర్ల పరిధిలో రౌండ్ టేబుల్ 2 రోజుల పాటుగా వర్చువల్ మహానాడు కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ ప్రభుత్వ యనమల దివ్య క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్చువల్ మహానాడు ద్వారా ఇప్పుడు అందరికీ మహానాడు వీక్షించే అవకాశం లభించిందంటూ ఆమె పేర్కొన్నారు. పుట్టినరోజు మనకు ఒక మహా పండుగ లాంటిది. ఈ మహానాడు ఇంతలాగా కన్నుల పండగగా జరుపుకుంటున్నాం మనం అందరం కూడా. ఎక్కడో నెల్లూరులో ఇందాక చెప్పినట్టు ఎక్కడో నెల్లూరులో జరగాల్సింది నిజంగా అది క్యాన్సిల్ అయ్యి మంచిగా అయినట్టు అనిపిస్తుంది నాకు కూడా. ఇవాళ మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. సందర్భంగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఈసారి మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎవరైనా ముఖాముఖిగా కలుసుకుంటే వాళ్ళందరూ కూడా జై తెలుగుదేశం అని పలకరించుకోవాలి. మొట్టమొదటి మాట అందరికీ ఇప్పటి నుంచి ఈ పద్ధతి అనేది స్టార్ట్ అవ్వాలి. ఎలా అయితే మనం హరే కృష్ణ కానీ అలాగే సలాం అలైకుం అని పలకరిస్తామో తెలుగుదేశం అభిమానులందరూ కూడా జై తెలుగుదేశం అని పలకరించాలి ఇప్పటి నుంచి.
కృష్ణా జిల్లా పామర నియోజకవర్గం నిమ్మకూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పామరు 24 నెలల ప్రగతి నివేదికను ఎన్టీఆర్ విగ్రహం వద్ద విడుదల చేశారు. 24 నెలల్లో 379 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా తెలిపారు. ఇక మహానాడు వేడుకలు 10 క్లస్టర్లలో పండుగలా నిర్వహిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. పట్టుకోండి, నాని చేతిలో పెట్టండి. నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా మహానాడు కార్యక్రమాలు. దీంట్లో ఈసారి ఒక చరిత్ర సాహసోపేత నిర్ణయం, సంచలనాత్మక కార్యక్రమం ఏంటంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరగల. హైబ్రిడ్ మోడల్లో, వర్చువల్ మోడల్లో, డిజిటలైజేషన్లో భాగంగా ఒక చోట మంగళగిరిలో 300 మంది ముఖ్య నాయకులతో మహానాడు జరుగుతుంటే 1875 చోట్ల క్లస్టర్ విభాగంలో కొన్ని లక్షల మంది ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్, మాజీ సర్పంచ్, మాజీ వార్డు మెంబర్, మాజీ ఎంపీటీసీ, ముఖ్య నాయకులు, తెలుగు మహిళలు, అనుబంధ సంఘాలు, అభిమానులు అందరూ కూడా ఈ 1875 క్లస్టర్లో పాల్గొంటాం. ఇదొక చరిత్ర, ఇదొక గిన్నీస్ రికార్డ్. మరి పామర నియోజకవర్గంలో 10 చోట్ల జరుగుతుంది. మరి నిన్న జరిగింది. ఈరోజు మరి మహానాడు పురస్కరించుకొని వేడుకలు ఇంకా అంగరంగ వైభవంగా, అంబరాన్ని అంటే విధంగా సంబరాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు మహనీయుడు జన్మించి మహబూబాద్ జిల్లా కేంద్రంలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న మహిళా ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. బస్టాండ్, ఇండియన్ బ్యాంక్ వద్ద 46,000 రూపాయలు అపహరించిన ఘటనలో 3 మహిళలను సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. మరొక మహిళ పరారీలో ఉందని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. పట్టుబడిన వారు ఏపీ తాడేపల్లిగూడ ప్రాంతానికి చెందిన వారన్నారు. టౌన్ ఎస్ఐ ఉమా పాల్గొన్నారు. మహబూబాద్ పట్టణం నెహ్రూ సెంటర్లో గల ఇండియన్ బ్యాంక్లో ఒక మహిళ, గిరిప్రసాద్ నగర్ చెందిన ఒక మహిళ గ్రామీణ బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకొని యూనియన్ బ్యాంకులో తన గ్యాస్ కనెక్షన్ గురువులో వచ్చిన సబ్సిడీని చెక్ చేసుకోవడం గురించి వెయిట్ చేస్తుండగా ఈ 4 నిందితులు ఆమెను చుట్టుముట్టి ఆమెకు తెలియకుండా ఆమె సంచిలోని 45,000 నగదును అపహరించకపోయారు. అంతకన్నా ముందు రోజు కూడా బస్టాండ్లో ఒక మహిళ బస్సు ఎక్కుతుంటే ఆమె పర్సులో 5,000 రూపాయలు కూడా ఆమెకు తెలియకుండా ఆమె పర్సును కట్ చేసి తీసుకెళ్లారు. ఈ నిందితులు తాడేపల్లిగూడెం చెందిన వారు. వీరు మళ్ళీ ఈరోజు నేరం చేయడానికి మళ్ళీ మహబూబాబాద్ పట్టణానికి రాగా వీరిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 45,000 నగదును, అంటే 2 కేసులలో తస్కరించిన నగదును స్వాధీనపరుచుకొని వీరిని అరెస్ట్ చేసి వీరిని కోర్టుకు తరలిస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వారి సామాన్లను జాగ్రత్తగా చూసుకోగలరు. ప్లస్ అపరిచిత వ్యక్తులు వారి చుట్టుముట్టినప్పుడు కానీ, లేకుంటే అపరిచిత వ్యక్తులు కనబడ్డప్పుడు కానీ వారి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు వారిని విమర్శించినట్లయితే పోలీసు వారికి లేదా 100 డయల్ ఫోన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. 5వ క్లస్టర్లో సీనియర్ నాయకుడు ఎర్రాబత్తల గోవిందనాయుడు మాట్లాడుతూ మహానాడు వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రజలతో కలిసి వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఘనంగా, ఆనందంగా జరుపుకోవడం జరిగిందని చెప్పేసి భవిష్యత్తులో కూడా మరిన్ని మహానాడులు జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకునే దిశగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా పటిష్టంగా పార్టీని నిలబెట్టుకుని ముందుకు సాగుతామని చెప్పేసి మహానాడు సందర్భంగా తెలుగుదేశంలో జై తెలుగుదేశం, జై చంద్ర. ముందుగా మా గౌరవ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజు గారికి నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈరోజు తెలుగు రాష్ట్రాల మహానుభావుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి పండుగ రోజు. ప్రతి కార్యకర్త గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ. అలాగే మా గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మహానాడు పండుగ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి 10 క్లస్టర్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి పేదోడింట్లోని కూడా ఎన్టీ రామారావు ఫోటో, ప్రతి కుటుంబంలోని కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు స్థాపించారు. అందుకని ఈరోజు ఆయన జయంతి అంగరంగ ప్రతి తెలుగుదేశం పార్టీ
మెదక్ జిల్లా రామాయంపేట బస్ స్టేషన్లో బుధవారం జరిగిన దొంగతనం కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చోరీ అయిన 4.9 గ్రాముల బంగారాభరణాలను రికవరీ చేశారు. సిఐ సైదానాయక్ మాట్లాడుతూ శ్వేత కాలే, శిల్పా వేలులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ బాలరాజు, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. నిన్న తేదీ 27/5/2026 నాడు మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక మహిళ పేరు సుద్దాల దేవాలక్ష్మి, ఆమె గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్లలో ఉంటారు. ఆమె యొక్క కూతురు మన అక్కన్నపేట రామాయంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోనాల పండుగ ఉంటే అందుకని ఇక్కడికి వచ్చారు. వచ్చి రిటర్న్ తిరుగు ప్రయాణంలో రామాయంపేట బస్ స్టాప్ దగ్గర ఉండగా బస్సులో ఎక్కుతున్న సమయంలో ఆ బ్యాగ్లో ఉన్నటువంటి బంగారం 4.5 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఇచ్చిన ఇమీడియట్ మాకు తెలిసిన ఒక అర్ధగంటలో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా రామాయంపేట బస్ స్టాప్లో సంబంధించి అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి ఒక ఇద్దరు మహిళలు అనుమానితులు కూడా గుర్తించి అదే వాళ్ళ ద్వారా ఆమెతో పాటుగా పోతూ అక్కడ నుండి మెదక్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినట్టు గుర్తించాము. మెదక్ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత మెదక్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా మెదక్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్సుకు వెళ్తున్నట్టుగా కనిపించినారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి మా యొక్క టీంను వెళ్తూ బోయిన్పల్లి దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉండగా అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడ బస్సులో ఉన్నటువంటి కండక్టరు డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని మా యొక్క సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ ఆ డ్రైవర్కి పంపేగా వాళ్ళు గుర్తించి ఇమీడియట్గా అదే బస్సును తీసుకెళ్ళి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళని పట్టుకున్న తర్వాత చూస్తే మాకు ఇక్కడ పోయిన బంగారం ఇంటెంట్ ఆఫ్ ప్రాపర్టీ అక్కడ దొరికింది. కాకినాడ జిల్లా తాళ్రేవు మండలం కొరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009, 2010, 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 16 ఏళ్ల అనంతరం కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించారు. ఇక పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం సహాపంక్తి భోజనాలు చేశారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం మధురానుభూతినిచ్చిందని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు పర్యవేక్షించారు. చిన్నబొడ్డు వెంకటపాలెం తాళ్రేవు మండలం వారింగి పంచాయతీ అయినటువంటి చిన్నబొడ్డు వెంకటపాలెం హై స్కూల్లో మేము 2009, 2010 బ్యాచ్లో 10th క్లాస్ పూర్తి చేయడం జరిగింది. సుమారు 16 సంవత్సరాల తర్వాత మేము అందరం కూడా ఈ స్కూల్కి వచ్చి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని అందరూ కూడా మార్నింగ్ నుంచి చక్కగా కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని స్కూల్లో చిన్ననాటి జ్ఞాపకాలని అన్నీ నెమరు వేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా దూరం నుంచి ఎవరైతే ఉన్నారో చాలా దూరం నుంచి అందరూ సెటిల్ అయి ఉన్నారు. కొంతమంది విశాఖపట్నం నుంచి, కొంతమంది హైదరాబాద్ నుంచి, కొంతమంది వాళ్ళ వ్యాపార రీత్యా అందరూ కూడా రకరకాల ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి కొంతమంది వ్యాపారాల్లో సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా అనుకోలేదండి. 16 సంవత్సరాలు అయిన తర్వాత ఇదే మొదటిసారి కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా బాగుంది కర్రీ. కొంతమంది గుర్తున్నారు, కొంతమంది గుర్తులేదు, కానీ చాలా హ్యాపీగా ఫన్నీగా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్. నా పేరు ఝాన్సీ వెంకటలక్ష్మి వనమాడి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 16 సంవత్సరాల తర్వాత అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ మాకు అవ్వలేదు. ఇప్పుడు ఇలా గెట్ టుగెదర్ అవ్వడం చాలా బాగుంది. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియా సమావేశంలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా విమర్శించారు. 16,000 పోస్టులకు 3.30 లక్షల మంది పరీక్ష రాశారన్నారు. స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో ఆక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ 421 మంది సర్టిఫికెట్లు బయటపెట్టాలని సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పుడు విధానాలు అనుసరిస్తుందని విమర్శించారు. ఇవాళ డిఎస్సీ మీద తప్పుల్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా? పెట్టుకోండి. కైల అనిల్, రమేష్ యాదవ్, అశోక్, పేర్ని నాని మేము మాట్లాడుతున్నాం, తప్పుల్ని నిలదీస్తున్నాం దొంగతనంగా. ఎందుకంటే 3% జీవో వితౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రాత పరీక్షలు లేకుండా రిక్రూట్మెంట్ ఇచ్చిన జీవోని ఈ టీచర్ల నియామకం చూడండి. ఇంకోటి, టీచర్ల నియామకం పూర్తవగానే దాన్ని రద్దు చేసి మళ్ళీ వెంటనే జీవో ఇచ్చారు. 3% కోటానే. కాకపోతే రాత పరీక్షల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత మాత్రమే స్పోర్ట్స్ కోటా అని. మరి ఆ ఒక్క జీవోకి తలుపు కూర్చారు కదా. ఆ లోపలికి వెళ్ళిన నువ్వు తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏంటి మరి? అది ఏమన్నా ఆకాశం నుంచి వచ్చారా, స్వర్గం నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు?
వాళ్ళ రిక్రూట్మెంట్, టీచర్ల రిక్రూట్మెంట్ వరకు మాత్రమే, కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకుండా, డిఎస్సి లేకుండా, టెట్ లేకుండా, ఏమీ లేకుండా లోపలికి వచ్చేసేసి టీచర్లు అయిపోతారు. స్పోర్ట్స్ కోటా కింద మళ్ళీ వెంటనే తలుపులు మూసేస్తారు. లేదు, ఇక నుంచి ఆ ఒక్క పరీక్షకి మాత్రమే. కాకినాడ జిల్లా తాళ్రేవు మండలం నామా వెంకయ్య అమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో పువ్వుల ప్రసాద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. మరణించిన బాల్యమిత్రుడి జ్ఞాపకార్థం జరిగిన ఈ పోటీలో 32 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో తాళ్రేవు జట్టు విజయం సాధించగా పడవల జట్టు రన్నరప్గా నిలిచింది. బహుమతి ప్రధానోత్సవానికి ప్రభుతీప్ దాట్ల సుబ్బరాజు, జెడ్పీటీసీ దుమ్మేటి శ్యామల్ సాగర్, కార్పొరేషన్ డైరెక్టర్ టేకమూడి లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విఘ్నేష్ గారు, లక్ష్మణరావు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఈ యొక్క ఈరోజు పువ్వుల ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అతని జ్ఞాపకార్థం వాళ్ళ మిత్రులందరూ కూడా మన తాళ్రేవు హై స్కూల్లో సుమారు 32 టీములతో ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి చివరిగా ఈరోజు తాళ్రేవు పటవలారె టీములు ఫైనల్కి చేరుకోవటం, మరి ఇప్పుడే టాస్ చేస్తే తాళ్రేవు టీం విన్ అవడం జరిగింది. మరి ఇద్దరికి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ మందా గంగా సూర్యనారాయణ, మండల నాయకులు ధూళిపూడి వెంకటరమణ, వినోద్ రాజ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అమరావతిలోని మహానాడును వర్చువల్గా వీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డ్వాక్రా ఉచిత బస్సు సిలిండర్ పథకాలను నాయకులు ప్రస్తావించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని కార్యకర్తలను అభినందించి మహిళలను సన్మానించారు. హైదరాబాద్ వల్ల మనకి 70% రెవెన్యూ ఓన్లీ హైదరాబాద్ సిటీలో వస్తుందండి. అటువంటి మనకి అటువంటి సిటీలు లేక ఎలా పరిపడతామని చెప్పి ఈ దేశంలో ఎక్కాలనే విధంగా అమరావతి రాజధాని ఒక్క స్టేట్ 7 కిలోమీటర్ల స్ట్రెయిట్ లైన్లో మరి అన్ని వసతులు అన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా క్లస్టర్ 9 సంబంధించి ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకున్నాం. పోలేకూరు పంచాయతీ, గాడిమగ పంచాయతీ, తాళ్రేవు పంచాయతీ, పి మల్లవరం పంచాయతీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న మహానాడిని స్త్రీ శక్తిగా కూడా థీమ్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపుర గ్రామంలోని ఎస్ఎన్ కళ్యాణ మండపంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు పీక్ల నాయక్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పిట్టా చైతన్య, భీమ్లా నాయక్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ సాంగ్కు గిరిజన మహిళలు డాన్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కొరంగి పంచాయతీ సీతారామపురం ప్రధాన రహదారిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ప్రమాదవశాత్తు ఒక ఎద్దు నూతిలో పడింది. సుమారు 2 గంటల పాటు నరకయాతన అనుభవించింది. స్థానికులు తాళ్లతో బయటికి లాగేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. అనంతరం కాంట్రాక్టర్ మందా కృష్ణమూర్తి జేసీబీతో త్రవ్వకాలు చేపట్టి ఎద్దును సురక్షితంగా బయటకు తీశారు. మానవత్వంతో ఎద్దును కాపాడిన స్థానికులను గ్రామస్తులు అభినందించారు. కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా కుట్రను తాడ్బాయ్ పోలీసులు భగ్నం చేశారు. అక్రమ తుపాకీతో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేయాలని పథకం వేసిన 6గురిని అరెస్ట్ చేశారు. పాత ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు కోసం నిందితులు ఈ కుట్ర రచించారు. మహారాష్ట్ర నుంచి అక్రమ ఆయుధం తెప్పించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రబ్బర్ బుల్లెట్లు సహా తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామి ఈ నలుగురు కలిసి ఒక వెపన్ని ఇల్లీగల్గా మహారాష్ట్ర నుంచి దాన్ని కొనుగోలు చేసి ఆ కొనుగోలు ఎక్కడ చేశారంటే వైభవ్ ప్రకాష్, అజయ్ హనుమంత్ మరియు ఇంకొక అబ్స్కాండింగ్ అక్యూజ్ దగ్గర నుంచి ఒక వెపన్ని ఇల్లీగల్గా పర్చేస్ చేసుకుంటూ మన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన చిన్న చిన్న వడ్డీలకు అప్పించే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని దగ్గర డబ్బును ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రయత్నం చేసే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ని సక్సెస్ఫుల్గా కామారెడ్డి పోలీస్ వాళ్ళు దీన్ని భగ్నం చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే స్ప్రింటర్స్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్లాసెస్, మాస్కులు, మంకీ క్యాప్స్, మొబైల్ ఫోన్స్ అండ్ నోరుని కిడ్నాప్ చేసిన తర్వాత నోరుని కవర్ చేయడానికి యూజ్ చేసే టేప్స్, తాడు, మిగతా అన్ని కూడా దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇందులో అబ్స్కాండింగ్ ఉన్న వ్యక్తులు కూడా త్వరలో పట్టుకుంటాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రూరల్ పోలీస్ పరిధిలో ఎస్ఐ రవీందర్ రాజ్ ఆధ్వర్యంలో మహిళా భద్రత అలాగే సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన పీఓ, సిఎస్ఓ అలాగే పీసీఎంఏ, డివి చట్టాలపై ప్రజలకు వివరించారు. రేజ్ యువర్ వాయిస్ నినాదంతో అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దన్నారు. ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.